తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. దీంతో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.93% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభలతో పోల్చితే ఎక్కువ. ఇవాళ తుది గణాంకాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికల 4 విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడాలు, తండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం మొత్తంగా 64.93% నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47% నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్లో 46.08% ఓటింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే 70% పోలింగ్ దాటగా ఇప్పుడు సంఖ్య డబుల్ అయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 50.34% పోలింగ్ నమోదైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అటు కంటోన్మెంట్లో 45 మంది అభ్యర్థులు పోటీపడగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పోరు సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరిగితే హైదరాబాద్లో ఎప్పటిలాగే మందకొడిగా పోలింగ్ కొనసాగింది. హైదరాబాద్లో అత్యల్పంగా 39% పోలింగ్ నమోదైంది. వరుసగా సెలవులు రావడంతో జనాలు టూర్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్లో తక్కువ పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు రద్దీ పెద్దగా కనిపించలేదు. హైదరాబాద్లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 40% పోలింగ్ నమోదైంది. రెండు 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 2019లో 62.77% పోలింగ్ నమోదైతే ఈసారి ఇప్పటికే 64.93% దాటింది. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది. ప్రస్తుత ఓటింగ్ శాతం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే తక్కువగానే కనిపిస్తున్న ఓవరాల్ ఫైనల్ పోలింగ్ శాతం వస్తే ఓటింగ్ పర్సెంటేజ్ పై పూర్తి క్లారిటీ రానుంది. 2014లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 75.40% ఓటింగ్ నమోదైంది. 2019లో 77.90% పోలింగ్ జరిగింది. ఈసారి కాస్త పోలింగ్ పర్సెంటేజ్ తగ్గి 70%గా నమోదైంది. పెద్దపల్లి సెగ్మెంట్లో 2014లో 71% పోలింగ్ నమోదైతే అటు ఇటుగా 2019లోనూ సేమ్ పోలింగ్ పర్సెంటేజ్ రికార్డైంది. ఈసారి 65% వరకు పోలింగ్ జరిగింది. కరీంనగర్లో 2014లో 72%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 70% వరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. నిజామాబాద్లో 2014లో 69%, 2019లో 73.70% పోలింగ్ నమోదైంది. ఈసారి 68% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 2014లో 75%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 72% ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మెదక్ ఎంపీ నియోజకవర్గంలో అటు ఇటుగా 2014, 2019లో 2 సార్లు 77%, ఈసారి 71% పోలింగ్ నమోదైంది. మల్కాజ్గిరిలో 2014లో 51%, 2019లో 53% ఓటింగ్ జరిగింది. ఈసారి మల్కాజ్గిరిలో 47% లోపే పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 2014లో 54%, 2019లో 53%, ఈసారి 43% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 40% పోలింగ్ నమోదైంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2014లో 60%, 2019లో 57% పోలింగ్ నమోదైంది. ఈసారి 53% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్లో 2014లో 71%, 2019లో 70%, ఈసారి 70% ఓటింగ్ జరిగింది. నాగర్ కర్నూల్లో 2014లో 75%, 2019లో 69%, ఈసారి 68% పోలింగ్ నమోదైంది. నల్గొండ ఎంపీ నియోజకవర్గంలో 2014లో 79%, 2019లో
79%, ఈసారి 71% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరిలో 2014లో 81%, 2019లో 79% పోలింగ్ జరిగితే ఈసారి 73% పోలింగ్ నమోదైంది. వరంగల్ ఎంపీ సెగ్మెంట్లో 2014లో 76%, 2019లో 68%, ఈసారి 65% పోలింగ్ నమోదైంది. మరోవైపు మహబూబాబాద్లో 2014లో 81%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 69% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అటు ఖమ్మంలో 2014లో 82%, 2019లో 80%, ఈసారి 71% పోలింగ్ నమోదైంది. ఇంకా ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది.